ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని పిబివాడ, మల్దేపల్లిలో జరిగిన వైసీపీ నాయకుల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లను తమ విధుల నుంచి తొలగించారు. వాలంటీర్లు బాలరాజు, రాజశేఖర్లను విధుల నుండి జిల్లా రిటర్నింగ్ అధికారి సస్పెండ్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని పిబివాడ, మల్దేపల్లిలో జరిగిన వైసీపీ నాయకుల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లపై వేటు పడినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపి అందిస్తారు. గోపి, అసలు ఏం జరిగింది? మొత్తం మీద అంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో గుడిపల్లిలో, చిత్తూరు జిల్లా గుడిపల్లిలో కొంతమంది వాలంటీర్లు ఇప్పటికే కూడా అంటే ప్రచారాల్లో నిమగ్నమై కూడా తిరుగుతున్నారు. అయితే దీనిపైన ఎలక్షన్ కమిషన్ కు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునేందుకు అంటే కలెక్టర్ అంటే ఆయనే ఈసీగా ఉంటారు కాబట్టి ఇక్కడ ఆయన కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగించడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో కూడా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళెవరూ కూడా ఎన్నికల విధుల్లో నిర్వహించకూడదు. అది పింఛన్ల విషయంలో కావచ్చు, లేదంటే రైతు పంపిణీ విషయాల్లో కావచ్చు, లేదంటే రకరకాల, ఎందుకంటే ప్రతి 50 ఏళ్ళకి కూడా వాలంటీర్ ఒక వ్యక్తి ఉంటాడు కాబట్టి గతంలో ప్రభుత్వం నియమించింది కాబట్టి వాళ్ళెవరూ కూడా అంటే ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అంటూ కూడా ప్రత్యేక ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి వైసీపీ నాయకుల ప్రోత్సాహం వల్లనే కొంతమంది వాలంటీర్లు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. అందువల్లనే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఎలక్షన్ కమిషన్ సీరియస్ అవ్వడం జరిగింది. అందువల్లనే చిత్తూరు కలెక్టర్ ఆర్ఓగా అంటే ఉన్నారు కాబట్టి ఆయనే ప్రస్తుతానికి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో కూడా విధుల నుంచి కూడా తొలగించేందుకు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అందువల్లనే జీవో కూడా ప్రత్యేకంగా విడుదల చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు కన్నా పాల్పడితే అది చిత్తూరు జిల్లానే కాదు, తిరుపతి కావచ్చు, లేదా ఎక్కడ చూసినా కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగుతుంది కాబట్టి ఈ 2 నెలలు ఎలక్షన్ కోడ్ అయిపోయేంత వరకు కూడా వాలంటీర్లు ఎవరు కూడా విధుల్లోకి పాల్గొనకూడదు అంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. అందువల్లనే ఇది ఒక గుణపాఠంగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళెవరు ఏ రకమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలు చేసినా కూడా సరే ఫిర్యాదులు చేయవచ్చు, అది ఏ పార్టీ అయినా సరే ఫిర్యాదులు చేయొచ్చు అంటూ కూడా కమిషన్ కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఇవాళ ప్రత్యేకంగా గుడిపల్లిలో వైసీపీ ప్రచారంలో జరుగుతున్న సమయంలో అక్కడ ఒక 2 మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.